శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. దీపక్యాదిగుణార్ణవం వందే రంజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్కరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సిద్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్ప్రదండీకరం ప్రణమామి మూర్ధ్న భూతం సరస్య మహదాభయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి మహాన్ భక్తాగ్రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రయామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద కూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంతసారామృతపూర్ణమర్యం ఆదాస్యం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కలివైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యావన సూనవే యత్కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాభ్యే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపూర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సంతష్ట జీవ జీవాతవే నమః. స్మృత్యద్యసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోన్నసద్ఫలవదం త్రిపురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రంజజామాతృదేవేన దర్శితం కృష్ణసోనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం. సంసారాన్నమ సమ్మగ్న జంతు సంతానమోదకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమో శ్రీశైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలేశ దయాపాత్రం దీపక్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రబలం వందే నభజాపాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటాదికరూపం వేదాంతాచార్య సచ్చిష్యం హృదయవత్లమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శతకోపవాङ्మయం సహస్రశతకోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவதினாடென்றும் தென்கொருகோர் என்றும் மறுவெளியவன் பொருள் என்றும் அருமறை கலந்தாதி செய்தான் அடிமையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெரிந்தும் மனத்தாலும் வாயாலும் பண்பொருகோர் மேலும் இனத்தாரை எல்லாதிரைந்தேன் கனத்தாலும் ஏதும் குறையிலே எந்தை சடகோபம் பாதங்கள் யாவுடைய பத்து எந்த பெரும் கீர்த்தி ராமானுஜமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரா சடகோபம் சத்தமிழ் வேதம் கழிக்கும் வேறாத உள்ளம்பெற வாந்திகளும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆந்த தமிழ் மறைகளாயிரம் இந்த முதல்தாய் சடகோபன் மொயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுஜன். மிக்க விரைநிலையும் மையாம் உயர்நிலையும் தக்கனறியும் தலையாகி தொத்தியலும் பூவினையும் வாழ்வினையும் போதும் குறுகையேற்கோன் யாஜினிசை வேதத்தியல் நம்மாழ்வா திவ்ய திருவலிகளே சரணம். எம்பெருமானா திவ்ய திருவலிகளே சரணம். ஜீயஹர் திவ்ய திருவலிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. జై శ్రీమన్నారాయణ దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. 8వ పదిలో 10వ దశకం భాగవత శేషత్వ
వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో 8వ పాసురం దాకా వచ్చాం. ఒకసారి అక్కడ దాకా అనుసంధానం చేసేసుకుందాం. நெடுமார்க்கடிமை செய்வேன் போல் அவனை கருத வஞ்சித்து தடுமாற்றற்ற தைக்கதிகள் முற்றும் தவிர்ந்த சதர் நினைந்தார் கொடுமாவினை அவனடியார் அடியே கூடும் இதுவல்லால் நெடுமார் என்பதந்தோ வியன்மோ உலகு பெருணுமே வியன்மோ உலகு பெருணும் போய் தானே தானே ஆனாலும் புயல் மேகம் போல் திருமேனியம்மான் புனை பூம் கடல் அடிக்கு ஜெயமே அருமை தலையன் என்றார் பெருத்தாள் வணங்கி இம்மையே பயனே இன்பம் யான் பெற்றது ஒருமோ பாவியேனுக்கு ஒருமோ பாவியேனுக்கு இவ்வுலகம் ஒன்னும் வரம் நிறைய சிறுமாமே நினைமேற்கா என் சந்தாமரைக்கண் திருக்குறளன் நறுமணிரை நான் மலரடைக்கே புகுதலன்றி அவனடியார் சிறுமா மனுஷராய் என்னை ஆண்டார் இங்கே தெரியவே இங்கே திரிந்தேற்கு இழக்குற்றேன் பெருமாநிலம் உண்டு உண்டு மிளந்த செங்கோலத்த பாழவாய் செந்தாமரை கண் என்னம்மா பொங்கேள் புகழ்கள் வாய்வாய் புலங்கள் வடிவு என் மனத்ததாய் அங்குயே மலர்கள் கையவாய் வழிபட்டோட அருளிலே வழிபட்டோட அருள் பெற்று மாயன் கோமலரடிக்கீழ் சுழிப்பட்டோடும் சுடர் சோது வெள்ளத்து இன்புத்திருந்தாலும் விழிப்பட்டோடும் உடலினில் பிறந்து தன் செயறியான் கருத்து கற்று மொழிப்பட்டோடும் கவை முதன் நுகர்ச்சி வருமோ முழுதுமே நுகர்ச்சி வருமோ உலகின் வீடு பேர் தன் கேழில் புகர் சம்முகத்தகள் இருட்டா பொன்னாழிகை அன்னம்மா நிகரசம் பங்கேறு விழிகள் நீண்டாசுரர் உயிரெல்லாம் தகர்த்து ஒன்றுழலும் புல் பொகன் பரிய தனி மாப்புகளே தனி மாப்புகளின் ஞானம் நிற்கும்படியா தான் தோன்றி முனைமாப்பிரம முதல் வைத்தாய் உலகம் ஒன்னும் உழைப்பித்தார் தனி மாத்த இவதளிரடிக்கு புகுதலன்றி அவனடியார் நனிமாக்கலவே இன்பமே நாளும் வாயக்கனங்கட்கே. இவாள 80వ பாசுரம். நாளும் வாயக்கனங்கட்கு நலர் நீர் கடலை படைத்து தன் தாழும் தோளும் முடிகளும் செமனில்லாத பல பரப்பே நீளும் படற்போம் கற்பகக்காவும் நிறைப்பல் நாயற்றின் கோளமுடைய மணிமலை போல் கிளந்தான் தமர்கள் కూటమే. చాలా అందంగా ఆ శయనుడై ఉండేటువంటి స్వామి వైభవాన్ని, ఆయన యొక్క భక్తుల కూటాన్ని, గోష్ఠిని నేను ఒక్కసారి సేవించుకుంటే చాలు. అంటే భాగవత గోష్ఠి దర్శనం అనేటువంటిది మనకి ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. భగవద్భక్తులతో కలిస్తే చాలు అన్నారు కిందటి పాసురంలో. వాళ్ళని సమూహంగా అసలు చూస్తే చాలండి అంటున్నారు ఈ 8వ పాసురంలో అనండి. ఎట్టాం పాటు దీని పెద్ద పదార్థం కూడా చెప్పేసుకుందాం ఒక్కసారి. నళినీర్ కడలై పడైతు, చల్లనైన నీళ్లున్న సముద్రాన్ని సృష్టించి, తన సమన్నినాద పలతాళం, తనకి ఒప్పులేనివి, ఇంకా పోలుద్దాము అంటే సృష్టిలో ఏమీ పోలికలు లేవు, అంత అందమైన. ఏమేంటండి? తాళం తిరువడిగళ్ళు, తోళం భుజాలు, ముడిగళం శిరస్సులు, పరప్పి ఇవి అంతటా వ్యాపించేలా చేసి, అంటే అనేకమైన సహస్ర శీర్ష పురుష అన్నట్లుగా నీలం పడరు పూ కర్పగ కావం, చక్కగా పెరిగి వ్యాపించిన పుష్పాలున్నటువంటి కల్పవృక్షం తోటలాగా స్వామి శయనించినప్పుడు కల్పవృక్షంతో ఆ చేతులని వాటిని ఆ కల్పవృక్ష శాఖలతోటి నమ్మాళ్ళవార్లు ఎప్పుడూ పోలుస్తూ ఉంటారు. అది గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి కల్పగక్కావం కల్పవృక్షం యొక్క తోటలాగా నిరై మణిపోల్ మలైపోల్ చాలా తేజస్సు కలిగిన ఒక రత్నమయ పర్వతంలాగా కిడందాన్ పవళించి ఉన్నాడు. ఒక కొండ పడుకుందా
అన్నట్లుగా ఉన్నటువంటి శ్రీయప్పతి యొక్క తమర్గల్, ఆయనకు భక్తులైనటువంటి భాగవతోత్తముల యొక్క కూటం నాళం నంగట్కు, అది ముఖ్యమైన పదం. ఆ గోష్ఠిని సేవిస్తే చాలు, అది వాయిక లభించుగాక. భాగవతోత్తములని చూడడమే గొప్ప. భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళడం గొప్ప అని చదువుకుంటున్నాం. ఇతర భాగవతాస్థితా సుదూరమపి గంతవ్యం అని రాముడు అంతటి వాడు శబరి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగా వాళ్ళందరూ ఒకచోట వేంచేసి ఉన్నప్పుడు చూడడం కూడా చాలా అదృష్టమైనటువంటి విషయము అంటారు. అంటే ఈ మా సృష్టిని చేసి తాను క్షీరసాగర శయనుడై అందులో అందంగా శయనించి ఉన్నటువంటి ఆ నారాయణుడికి దాసులైనటువంటి వైష్ణవులని, ఆ గుంపుని సేవించాలి అని ఆళ్వార్లు కోరుతున్నారు అన్నమాట. 8వ పార్ట్ 236వ పేజీ అండి. భాగవతர்கள் ఓట్టై సంశ్లేష సుఖం వేణుమెన్నార్కేజ్. భాగవతుల యొక్క భావ గుంపుతోటి కలవాలి అన్నారు ఇంతకు ముందు. అదెల్లాం వేణము అవరగల్ తిరగై కండాలే కాళం అమయ్యం ఎంగిరారిదిల్. అక్కడ దాకా కూడా అక్కర్లేదండి, వాళ్ళని చూస్తే చాలండి. ఇది భాగవత దర్శనం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి పాసురము అన్నమాట. నాళం వాయ్ కవిచ్చాది ఇదివే పురుషార్థమెన్నరిక్కిరి నమక్కు ఇది నాళ్తోరం వాయక్క వేణం. మంచి భాగవత దాస్యమే పురుషార్థం అని నమ్మినటువంటి నాకు ఇది ప్రతిరోజు కూడా చక్కగా జరిగితే నేను అదృష్టవంతుణ్ణి అని అంటున్నారు ఆళ్వారు. ఎందువల్ల అంటే శైత్యమే స్వభావమాన జలత్తయుడయ్య కడలై ఉండాకే. నీటికి శైత్యమే స్వభావం, నీటికి గుణం చల్లదనం. అలాంటి చల్లదనం కలిగినటువంటి జలాలు కలిగిన సముద్రాన్ని సృష్టించి కణ్వళరుగైకు సదురు సమాన జలం ఎంగై. ఆహా, నేత్రానికి ఆనందించేలాంటి అలాంటి చల్లటి నీరున్నటువంటి సముద్రము అది. శ్రమ నిలాద తాళం తోళం ముడిగడం, వీటన్నిటికీ కూడా ఉపమాన రహితమాన దివ్యావయంగా. ఆయన పాదాల్లాంటి పాదాలు, ఆయన హస్తాల్లాంటి హస్తాలు, ఆయన కిరీటాల్లాంటి కిరీటం తల, ఉపమాన రహితం, పోలిక లేదు. సృష్టిలో ఇంకెక్కడా అంత అందమైనవి ఉండవు. పలపరప్పి అక్కడలిలే పాళ్ళు తీరుంబడి వడివాలే అలంకరిత్. అక్కడ శ్రమ తీరేలాగా అంతటా వ్యాపించి శయనించి నీళంపడర్ పూంకర్పగ కావం నిరవధిక భోగ్యమాన పూపోలే ఇరుక్కర తాళం. ఆ పాదాలు ఎలా ఉన్నాయి? నిరవధిక భోగ్యాలు, చూసిన కొద్దీ చూడాలి, సేవించిన కొద్దీ సేవించాలి, అంత అందంగా ఉన్నాయి. నిరై పన్నాయిత్తెన్ కోళం முடிகளாயிரத்தாயங்கரத்தை சொல்லுகிறது கோள் என்று தேஜஸ்ஸு ஆயிரக்கோட ஆதிச்சர்களை திரட்டி முடியாக వగుతా పోలే ఇరుక్కుర మொழி. ఎంత అందంగా చెప్పారు అంటే, కొళ్ళు అంటే తేజస్సు, 1,000,000 మంది సూర్యులు కలిసి ఒక కిరీటంగా ఏర్పడితే ఎంత కాంతి ఉంటుందో అలా ఉందిటండి ఆ కిరీట కాంతి. అంటే అంత జ్వాజ్వల్యమానంగా మెరిసిపోతోంది అన్నమాట. తేజ పదార్థాలన్నిటినీ కోళ్ళు అంటారు. ఒక రత్న పర్వతం కోళ్ళెన్నో గ్రహంగళాయ్. కోళ్ళు అంటే తేజ పదార్థం కలిగిన గ్రహాలన్నీ. అవి తాను తేజ పదార్థంగా గయ్యాలి. తేజస్సే లక్ష్య కిరదయన్నమాం. ఆ తేజస్ అంతా ఒక చోట చేర్చినట్లుగా ఉన్నది. మణిమలై పోల్ కిడందాం ஒரு రత్న పర్వతం సాయినా పోలేయాయత్ కణ్వలందడిపడి. ఒక రత్న పర్వతం వచ్చి అక్కడ అలా రెస్ట్ తీసుకుంటోందా అన్నట్లుగా పడుకున్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ప్రకాశిస్తాడు. తమరుగల్ కూటమే నాడు వాయక ఇప్పటి వైత్త కన్ను వాంగవన్నాదపడి కళ్ళు తిప్పుకోలే కణ్వాంగవన్నాదపడి, రెండు కలిపి చదవాలి.
கண்வாங்கவண்ணாதபடி கள்ளு திப்புகோலேனு கள்வரந்தருளா நிற்கும் అవళయ్యండ్రు నాళం వాయక్క వెరింగదు. అది పవళించిన స్వామి అందానికి వశపడిపోయి ఆ సమూహంలో నేను కూడా ఒకనై ఉంటే చాలు, నేను కూడా దర్శించుకోగలిగితే చాలు అంటున్నారు. ఎందుకని కిడందతోర్ కిడక్కయ్యను కిడై అజిగలేతో తిరిక్కం శ్రీ వైష్ణవులు ఆయన చూసి ఆనందించేటువంటి వైష్ణవుల యొక్క తిరడిలే గుంపులో నాను ఒరువన్నాయ అన్వయిక్క వేణం ఎన్నుద, నేను కూడా ఒకనైతే బాగున్నాం. ఆ దర్శించుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకన్నవ్వాలి. మనకి పల్లాండిలో 9వ పాసరంలో స్వాన్వయము అని ఒక మాట చెప్పుకుంటాం. నేను కూడా అందులో అన్వయించాలి. ఇప్పుడు మామూలుగా శ్రీరంగం ఆహా ముక్కోటి ఏకాదశి అందులో నేనుంటే అని ఊహించుకోవడం అన్నమాట. మామూలుగా ఊహించుకోవడం వేరు, ఆ పెరుమాళ్లను సేవించుకునే వారిలో నేను ఒకనవ్వాలి అని సేవించుకోవడం. ఇది ఒక అందమైన భావన అన్నమాట. ఆ తిరడై కండాలే కాళం అమయ్యం ఎన్నదర్, ఆ గోష్ఠిని కళ్ళారా చూస్తే చాలండి. ఈ పాసురం పరమార్థం ఏమిటి? భాగవత గోష్ఠి దర్శనము, భాగవత గోష్ఠిని దర్శించడము గొప్ప. కాబట్టి పసియర్ ఆకలి వేసిన వాడు కలవరిశీల్చోరుండవేణం ఎన్ను మా పోలే, ఆకలిగా ఉన్నవాళ్ళు అన్నమంతా నాకే పెట్టండి, అయ్యో కొంచెమే ఉందా అంటారు. చిన్నపిల్లలు చూడండి, ఇంతే ఉందా అంటారు ఆకలేసినప్పుడు. అందులో వాళ్ళు 10వ వంతు తింటారు, కానీ అలా అనిపిస్తుంది అనమాట. వండుతున్నది వండేది వండబోయేది కూడా తినేయాలి అన్నంత ఆకలి వేసిన వాడి భావనలాగా ఆళ్వార్ల యొక్క భావన తమ అభినవేశం తోతారులిచ్చేగరారు. పెరుమాళ్ళని అంతలా చూసేయాలనుంది ఆళ్వార్లకి. సద్భిరేవ సహాసితం ఎండ్రు ఇటంకన్నెడక్కూడు మేలు ఎన్నం సొల్ల కడవదిరే. దీనికి చక్కగా పాసురాలు శ్లోకాలు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. కింద జయ్యర రుంబదంలో 2వ లైన్లో మార్కండేయ పురాణంలో ఇచ్చేటువంటి ఆ శ్లోకాన్ని ఇచ్చారండి. చాలా చక్కటి శ్లోకం. సంగ సర్వాత్మన త్యాజ్య సచ్చేత్ త్యక్తుం న శక్యతే, సద్భిరేవ సహాసీత సద్భి కుర్వీత సంగమం, సద్భిః వివాదం మైత్రం చ నా సద్భి కించిదాచరేత్ ఇది మార్కండేయ పురాణే. ఎంత బాగుందో ఈ శ్లోకం. ఎప్పుడూ కూడా ఆ మనం మంచి వాళ్ళతోటే కలిసి ఉండాలి, వాళ్ళకి దూరం కాకూడదు, వాళ్ళతోటే మాట్లాడుతూ ఉండాలి. సద్భిః వివాదం మైత్రంచ, ఏదైనా మాట్లాడినా మంచి వాళ్ళతోటే. నా సద్భిః కించిదాచరే, మంచి వాళ్ళు కాని వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు. ఇక్కడ డూసు డోంట్స్ 2 చెప్పేశారండి ఈ శ్లోకంలో. మంచి వాళ్ళతో ఎలా కలిసి ఉండాలో చెడ్డ వాళ్ళతో అలా కలిసి ఉండకూడదు. మంచి వాళ్ళతో ఉన్నాం కదండి, ఉన్నారు, అవతల వాళ్ళతో ఉండకండి, అది కూడా కావాలి. 2 ఏకకాలంగా చెప్పినటువంటిదే అన్నమాట. అవన్ పన్నిన ఉపకారத்துக்கு தோத்திரிக்கும் శ్రీ వైష్ణవర్களோடே సంశ్లేషిక వేణుమెన్నారికి. ఆ వైష్ణవుల గోష్ఠితో ఉంటే చాలన్నారు ఇంతకు ముందు. కిడయ్యజిగలేతో తిరికం శ్రీ వైష్ణవర్ తిరళై కండాలే కాణవమయ్యం ఎంగిరార్ ఎదిల్. వాళ్ళలో ఉండక్కర్లేదు, కళ్ళారా ఆ గోష్ఠిని ఒక్కసారి చూస్తే చాలండి అంటున్నారు ఇక్కడ. భాగవత దర్శన వైశిష్ట్యం అంత గొప్పది అని చెప్పడం అన్నమాట. అది బాగా నోట్ చేసుకోండి. మేమేం చేస్తామండి, ఏం చేయలేమండి, ఏం చేయక్కల్లా, వెళ్ళి ఆ భాగవతుల్ని సేవించుకు వస్తే చాలు, ఒకసారి కళ్ళతో చూసి వస్తే చాలు. భాగవత దర్శనమే అమయ్యం. ఒక మాట చెప్పారు, చక్కటి మాట చెప్పారు. భాగవతోత్తముల యొక్క దర్శనమే చాలు, ఇంకా మనం ఏమి చేయక్కల్లా, వెళ్ళడం సేవించుకోవడం. తరచుగా మనం పెద్దల దగ్గరికి వెడుతూ ఉంటాం చూడండి, ఆ గోష్ఠిలో దగ్గరకు కూడా వెళ్ళలేదనే బెంగక్కర్లేదంటున్నారు ఇక్కడ. కళ్ళారా చూడండి చాలు, ఒకసారి సేవించుకోండి చాలు.
ఒకసారి దండం పెట్టుకోండి చాలు. ఇది మనకి సాంత్వననిచ్చేటువంటి మాట. ఎందువల్లంటే అన్నప్పుడు మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళలేం, మాట్లాడలేం, సేవించలేం, ఏం చేయలేం. దూరం నుంచి చూసినా చాలు అనేటువంటి ఒక అందమైనటువంటి మాటని ఇక్కడ భాగవత గోష్ఠి దర్శనమే చాలు. అది 8వ పాసురంలో తాత్పర్యం అన్నమాట. நாளும் வாயக்கணங்கட்கு நளிநீர்க்கடலை படைத்து தன் தாளும் தோளும் முடிகளும் சமனிலாத பலபரப்பே நீளும் படர்ப்பும் கற்பகக்காவும் நிறைபல் ஞாயிற்றின் ஒழுமுடைய மணிமடை పోల్ పిలందాం తమర్గల్ కూటమే. ఆ పాల సముద్రంలో విశాలమైన పాదాలతో, హస్తాలతో, కిరీటాలతో అందంగా శయనించిన స్వామిని వర్ణించారు ఈ 8లో. 9 తమరుగల్ కూటవల్వినయ్యై నాశం చెయ్యం సెదుమూర్తి. సెదుమూర్తి ఉంది, సెదిరిమూర్తి, 2 పాఠాలు ఉన్నాయి. అమరుగల్ ஆடி செங்கு வாழ்வேல் தண்டாரி பல்படையன் குமரன் கோல ஐங்கனை வேழ்தாதை கோதில் அடியார்த்தம் தமருகள் தமருகள் தமருகளாமே చెదిరే వాయిక్క తమయేర్కే. ఆ భాగవత భృత్యత్వం అండి. ముకుందమాల గుర్తొస్తుంది. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య 7 తరాలుగా తీసుకొస్తారు కిందకి. అక్కడ ఉండాలి మన మనస్సు అని చెప్తున్నారు. సాధారణంగా మనస్సు ఏం కోరుకుంటుందంటే ముందుకు వెళ్ళిపోయి కూర్చోవాలి అనిపిస్తుంది. సాధారణంగా మనని అవతల వాళ్ళు గుర్తించాలి అనిపిస్తుంది, మనం అందరికీ కనపడాలి అనిపిస్తుంది. ఇది మానవుడి యొక్క మనస్సుకు ఉండే కోరిక. కానీ ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. ఎంత వెనక ఉంటే అంత గొప్పది, ఎంత భృత్య భావాన్ని నింపుకుంటే అంత గొప్పది. ఆ భక్తుల యొక్క వాళ్ళలో చివరి సరిహద్దులో ఉన్నా చాలు అన్నారు. ఈ పాసురంలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, శరీర తమియేర్కు దాసానుదాసులము కావడమే వాయక్క. ఎంత చివరిగా ఉంటే అంత గొప్ప. ప్రాక్టికల్ గా ఇది కష్టం. మనస్సు ఎప్పుడూ కూడా మనం నలుగురిలో కనపడాలి అనిపించుకునే ఆ తహతహలాడుతూ ఉంటుంది. కొంతమంది ఉంటే చాలనుకుంటారు, కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఒక మాట, 10 మందిలో ఉండి నన్ను అందరూ గమనించారా లేదా అలా చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. జీవాత్మ లక్షణము ఆ గోష్ఠిలో చివరిగా ఉన్నా చాలు. అంత భృత్య భావాన్ని కలిగి ఉండాలి. ఎందువల్లంటే ఇదేం దశకం అండి? భాగవత శేషత్వాన్ని చెలిపే దశకం. శేషత్వం అంటే నీ భృత్యులలో ఒకడిగా ఒక మూల ఒదిగి ఉన్నా చాలు. ఇది అలవాటు చేసుకోవాలి. ఇది కష్టం. వెళ్ళాము అంటే అందరూ మనని గుర్తించాలి అని, మనతో మాట్లాడాలి అని, మనకి స్పెషల్గా ట్రీట్ చేయాలి అని మనస్సు కోరుకుంటుంది. అక్కర్లేదు, అది దర్శిస్తే చాలు. వాళ్ళ కటాక్షం ఏ మూల ఉన్నా మన మీద పడితే చాలు. ఎలాంటి భావాన్ని చెప్పినటువంటి పాసురమో చూడండి. ఈ అందమైనటువంటి పాసురము అని ఏంటంటే 9వ పాసురము చివరి సరిహద్దుని చెప్పేటువంటి పాసురం. తమరుగల్ కూటం వల్వినయ్యే అంటే వైష్ణవ బృందానికి వచ్చే విరోధం, దాన్ని నాశం చెయ్యం సెదుమూర్తి. సెదుమూర్తి అంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అనే 4 రకాలుగా రూపము కలిగినటువంటి స్వామి. అమరుగల్ ఆడి, ఆ యుద్ధోన్ముఖములైనటువంటి ఆడి సుదర్శనం, శంగు శంఖం, వాళ్ నందకం, విల్ శార్ంగం, తండు కౌమోదకి ఆది మొదలుగా గల పల్పడయ్యాన్ అనేక ఆయుధాలు కలిగిన వాడు. పంచాయుధాలు
ఆ వెనకాల ఇంకా 16 ఆయుధాలు అంటారు అన్ని పట్టుకుని, కానీ అవన్నీ దర్శనీయాలు కావు. కుమరన్ నిత్య యవ్వనం, అసలు ఆ వయస్సు ఎప్పుడూ కూడా 30 ఏళ్ల లోపే ఉంటుంది. 25-30 సంవత్సరాలుగానే ఉంటాడు. కోలం ఎంత అందగాడుగా ఉంటాడో. అయంగణై వేళ్ళ తాతయ్య, ఎవరండి ఆయన? ఇది చాలా అందమైనటువంటి పదాన్ని ఒకదాన్ని ప్రయోగించారండి. అయంగణై వేళ్ తాతయ్య చాలా మంచి పదం అండి. అయంగణై వేళ్ తాతయ్య అంటే పంచబాణాలు కలిగిన మన్మధుని తండ్రి అంటే సౌందర్యాన్ని చెప్పడం అన్నమాట. అంత అందగాడు అని చెప్పడం అన్నమాట. కోదిల్ అడియారుతం తమర్గళాయ్, అలాంటి అనన్య ప్రయోజనులైన దాసులకి దాసులవడం సెదిర్ తమియేర్కు వాయక్క, ఈ సంసారంలో ఉన్న నాకు కలుగుగాక. నాకేం కలగాలి? దాసానుదాసత్వం కలగాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. గుర్తు ఎంతవరకు వెళ్ళాలంటే ఆచరణ పర్యంతం వెళ్ళాలి. అది ఇందులో చెప్పిన ముఖ్యార్థం. నేను చివర ఉంటానండి అనడం కాదు. ఉన్నప్పుడు బాధపడకుండా నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాను కదా అని ఆనందపడే లక్షణం రావాలి. చాలా కష్టం అండి, చాలా కష్టం, చెప్తాం కదా. అది రావాలి అని అంటున్నారు. వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ఎట్టాం పాటు ఎంతవరకు చెప్పాను? 9వ పాసురం. 9వ పాసురం. 9వ పాటిల్ 238వ పేజీ అండి. భాగవతులకి శ్రీ వైష్ణవర్గళ్ ఉడన్ సహవా సంతాన్ వేణుము, వాళ్లతో కలిసి ఉంటే చాలా. அவர்களுடைய శేషత్వత్తిలే ముడిన్క నిలమాగామయ్యం ఎంగిర, వాళ్ళకి దాసులం అనుకోవాలి. ఈ నెడుమార్కడిమై సారం అంతా ఈ ప్రతి పాసురంలో మొదటి వాక్యంలోకి తీసుకొచ్చేస్తున్నారండి వ్యాఖ్యానంలో. అది గొప్పతనం, అది బాగా గుర్తుపెట్టుకోండి. 9వ పాటిల్ ఈ 9వ పాసురంలో, 80వ పాటిల్, 8వ పాటిల్, ఇలా చెప్పేటువంటి మాటల్లో ఆ పాసుర సారాన్నంతటినీ చెప్పేస్తున్నారు. తమరగల్ కూటవల్ వినయ్యై నా సంశయం, అదే శ్రీ వైష్ణవరగళయ్య తిరళక్కువరం వల్వినయ్యై నా సంశయం ఎన్నోమా. శ్రీ వైష్ణవ బృందానికి వచ్చే విరోధాలని నాశనం చేసే స్వామి యొక్క ఆయుధం ఏమిటండి? అది చక్రాయుధం. ఆయన ఎందుకు పట్టుకున్నాడు? చాలా అందంగా ఉందండి ఈ అన్వయం. ఎందువల్లంటే శత్రువులను నాశనం చేస్తుంది అని జనరల్ మీనింగ్. వైష్ణవుల యొక్క పాపాలని నాశనం చేస్తుంది, ఇది విశేషమైనటువంటి అర్థం అన్నమాట. అందుకే తమర్గళుడయ కూట్టమాన వల్వినయ్యై తిరండ వల్వినయ్యై, గుంపులుగా ఉన్నటువంటి పాపాలని నశిప్పిక్కున్నౌమాం, నశింపచేస్తుంది సుదర్శనము. ఎంత పవర్ఫుల్ అండి సుదర్శనము. అందువల్లే మనం ఆ సుదర్శన స్తోత్రం గాని సుదర్శన హోమం గాని అసలు చాలా అద్భుతమైనటువంటి అష్టకం గాని, అష్టక పారాయణం అండి. ఆరోగ్యానికి సుదర్శనాష్టక పారాయణం ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా చెప్తారు. అందుకే తమర్గళ్ వన్వేయై కూట అసిత్తైన సెప్పకుం అత్తైన సెప్పికుం ఎన్నుదల్, అది పాపాలను నశింపచేస్తుంది. పాపాలను నశింపచేసేటువంటి స్వామి చేతిలో ఉన్నటువంటి సుదర్శనము. ఇవనుకు కొట్టుగయ్యే స్వభావమాన పోలే, అవనుకు కజిక్కయ్యే ఏ యాత్రయ్యాయ్
ఇరుక్కపడి ఒక అందమైనటువంటి మాటని అన్నారండి. పరమాత్మకేమో విరోధుల్ని నాశనం చేయడం, దీనికేమో పాపాలని నాశనం చేయడం. ఈ చక్రం ఇద్దరికీ కూడా అవే. ఏంటి గోళ్ళు, లక్ష్యం? పాప నాశనము. శత్రు రూపంగా ఉన్న, పాప రూపంగా ఉన్న పోగొట్టడము. సెదుమూర్తి விரோதையை போக்குகையே కాంతమాన పలవడివిగళై కొళ్ళా నిற்கும். విరోధులను పోగొట్టడమే తన స్వభావంగా గల స్వామి అనేక రూపాలను స్వీకరించి இவர்கள் கைங்கரியத்துக்கு பலவடிகளுமா போலே ஆயித்து அவன் రక్షణార్థமாக పలవడివి కొళ్ళుంబడి. ముక్త పురుషులు కైంకర్యం చేయడానికి ఎన్ని రకాల అవతారాలుగా రూపాలను పొందుతారో, అలాగే మన విరోధాలను తొలగించడానికి పెరుమాళ్ళు అన్ని రూపాలు పొందుతారు. అంటే ఇక్కడ ఏమైంది? పెరుమాళ్ళు అనేక రూపాలు పొందుతున్నారు, భక్తులు ముక్త పురుషులు అనేక రూపాలు పొందుతున్నారు. వీళ్ళేమో కైంకర్యం చేయడానికి పొందుతున్నారు, ఆయనేమో మన పాపాలు పోగొట్టడానికి కోసం అన్ని రూపాలు పొందుతున్నాడు. అమరుగళ్ళు ఇత్యాది విరోధి నిరసనత్తుకురుప్పాగ యుద్ధోన్ముఖమాన తిరువాజి తొడక్కమాన దివ్యాధిదత్తయుడై ఎవన్. విరోధుల యొక్క పాపాలు పోగొట్టడానికి యుద్ధోన్ముఖమైన రెడీగా ఉన్నటువంటి సుదర్శన చక్రాది ఆయుధాలని ధరించినటువంటి స్వామి కుమరన్ నిశ్చయుబావా ఇరుక్కం. ఎప్పుడు నిత్య యవ్వనవంతుడు సుందరుడుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరికీ కాలం గడిచే కొద్దీ యవ్వనము అలాగా చిల్లుకుండలో నీరులా కరిగిపోతూ ఉంటుంది. కానీ ఆయన నిత్య యవ్వనుడు. నిత్యయువావా ఇరుక్కం కోలమిత్యాది పంచబాణనాన కామనత్తుకు ఉత్పాదకనానవన్. పంచబాణుడని పేరు పొందిన మన్మధుడికి కూడా అతనిని కూడా కన్న తండ్రి. ఇంకా ఎంత అందంగా ఉంటాడో అని చెప్పడానికి అన్నమాట. పంచబాణుడికి తండ్రి ఆయన. அழுகைக்கனக்கும் மேலில்லை என்னிருக்கும் కామనక్కుం అజక్కు ఉత్పత్తి స్థానమాయిరుక్కుం ఎంగై. ఈ చక్కటి వ్యాఖ్యాన వాక్యాలను. అందంలో నన్ను మించిన వాడు లేడు అని అనుకునే మన్మధుడికి కూడా అమ్మో ఈయన ఎంత అందంగా ఉన్నాడో అనుకునేలా చేసేటువంటి అందగాడు. మన్మధుడికి కూడా మదనాన్ని కలిగించేటువంటి అందగాడు. ఆ పర్వత్తుக்கும் అజక్కుం தோத்தரிக்கும் அனன்ய பிரயோஜரான ஸ்ரீ வைஷ்ணவர்களுடைய அவளி அவன் அடிமையில் முடிந்த நிலமாக வேணும் ఎంగిరార్. అలాంటి వారి యొక్క పాదాలే చరమావధి. ముడింద నిలం అంటే చరమావధి అని అర్థం. భాగవతుల యొక్క పాదాలే చరమావధి. ఆ ప్రథమ చరమ అని రెండు పదాలు రోజు చెప్పుకుంటున్నాం. ప్రథమ పర్వం భగవంతుడి దగ్గరే ఆగిపోతుంది. చరమ అనేది భాగవతోత్తముల దగ్గరికి ఉంది. అందుకని చరమావధి అన్నారనమాట. செதிரே வாயக்க இந்த நிச்சய புருஷார்த்தம் என்னும் ఒక వాయక్క వేణం. ఏ నిరతిశయ పురుషార్థము అంతా కూడా ఎంత ఎంత అందమైనటువంటి వాడు అని చెప్పే దాంట్లో ఇది ఒక్క వాయక్క వేణం. ఒకేలాగా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండదు కదండి అందరికి. పెరుమాళ్ళకు అలా ఉంటుంది. అంటే నిత్య యవ్వనుడు. అందంలో ఆయనకు సాటి అయిన వాడు వేరొకడు లేడు. నేను అందగాడిని అనే మన్మధుడికి కూడా ఉత్పత్తి స్థానము కలిగిన వాడు. అయితే అందగాళ్లలో చివరి వాడు. అంటే ఆయన్ని మించిన అందం లేదు. ఎన్ని విశేషణాలు చెప్పారు. తమ ఏర్కే భూతకాలத்திலும் செய் శత్రుగాழ்வானை தேடி பிடக்க வேண்டு கையாலே వర్తమాన కాలத்தில் తమకు ఉపమానమింద్రికే ఇరుక్కై. అంటే ఈయన
తమి ఏర్కే ఒంటరి వాడిని అన్నారు. ఏమిటండి ఒంటరి వాడిని అని అంటేట, ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేకపోవడం ఒంటరితనం. రామాయణంలో శత్రుఘ్నుణ్ణి చెప్తున్నారండి. ఏమిటా ఒంటరితనం అంటే, వెతగ్గా భాగవత భక్తి కలిగిన వాడు శత్రుఘ్నుడు ఒక్కడు కనపడ్డాడు. భరతుడు తీసుకెళ్తే కూడా వెళ్ళిపోవడమే. ఆ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నీత ప్రీతి పురస్కృత. భరతుడు తీసుకెళ్తున్నాడు, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. అంతే. ఇంకా నాకు ఎందుకు ఏమిటి అనేది లేదు. భాగవతోత్తముల వెంట వెళ్ళడమే ఆ మాటని. అందుకని నంగట్కు పూర్వం బహువచన పదం ఉందేమో. ఎందుకండి అలాగా ఏకవచనం వాడారు అంటే, కేశవన్ తమర్కు పిన్బు తన్గే రల్లామయ్యాలే ఇంగు. కేశవన్ తమర్ అనేటువంటి చోట ఒంటరితనం లేదు. అందువల్ల భాగవతోత్తములందరూ కలిసి వచ్చారు కదా, అక్కడి నుంచి ఇంకా నంగట్కే బహువచనమే. ఒంటరి వారు కాదు, ఆళ్వార్లు. కాబట్టి అందరినీ కలుపుకుని, మరి ఇప్పుడు ఎందుకండి ఇలాగా ఒంటరి వాడిని అన్నారు? సంసారంలో, ఇక్కడున్న సంసారులలో తమియేర్కు ఎంగిరిదు సంసారిగళ తమకు ఉపమానం ఇల్లామయ్యాలే. ఈ సంసారులలో నాలాంటి ఒంటరి వాళ్ళు లేరు అని బెంగ. ఒక్కొక్కసారి ఆలోచనలు అలా పెడుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అందరూ ఉన్నారు, మనకేమిటి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు చుట్టూ అందరూ ఉన్నా సరే ఎవ్వరూ లేరు, ఇలా ఒంటరి వాడిని అయిపోయాను అని మాట వస్తుంది. అదే ఇప్పటిదాకా అందరూ ఉన్నారన్నారు, ఇప్పుడు ఒంటరి వారు అంటారు. ఏంటంటే ఆ మానసిక భావన అలా పరుగులు తీస్తుంది. ఆ ఉండేటువంటి అనుభవాలు అలా ఒంటరితనాన్ని కనిపిస్తాయి. నమ్మాళ్ళవార్లకి అయ్యయ్యో ఈ సంసారంలో ఒక్కడిగా ఉండిపోయానే అనే బెంగ ఎక్కువైపోయింది. ఆ బెంగతోటి నేను ఒంటరి వాడిని అంటున్నారు. ఏమిటి ఓ నిమిషం అలా, ఓ నిమిషం ఇలాగా అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది మనస్సు. ఇప్పుడున్న ఆలోచన మరుక్షణంకు ఉండదు. ఆలోచనలు క్షణం అనే మాట కూడా సరిపోదు. అలా మారిపోతూ ఉంటాయి ఆలోచనలు. అలాంటప్పుడు అయ్యో ఇంకా ఈ సంసారంలో పడి ఉన్నానా అని నమ్మాళ్ళవార్లకి బెంగ వచ్చేసింది అనమాట. బెంగ వచ్చేసి ఆయన ఆ సంసారిగళిల్ తమకు ఉపమానమిల్లామయ్యాలి. ఈ సంసారంలో తమకు ఉపమానం ఇంకోళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఎవరూ లేరు. అంతటి ఒంటరితనం. ఆ దుఃఖాన్ని ఎంత తొందరగా పెరుమాళు నన్ను స్వీకరిస్తారా అనేటువంటి ఆర్తిని ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు 9వ పాసురంలో. అంటే భాగవత భృత్యత్వం అంటారు దాన్ని. భృత్య పరిచారక భృత్య అన్నట్లుగా మనం ఎక్కడ ఉండాలి అంటే, ఇవన్నీ మనకి పాఠాలు చెప్పడమే. అన్వయించుకోగలిగితే మనం ఏమిటి, ఎక్కడికెళ్ళినా మనమే ముందుండాలి అనుకోకండి. మనం నేను వెళ్ళా, నేను వచ్చా అనే అహంతని పక్కన పెట్టమంటున్నారు. ఇది ఎంత కష్టమో. అదేంటి మేము వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు పక్కన ఎలా పెడతామండి అనిపిస్తుంది. వెళ్ళాం అందరిలాగా సేవించుకోవడం, మనకేదో పెద్ద ప్రత్యేకత ఉండి వెళ్ళాం అనుకోకండి. నువ్వు కూడా అందులో అన్వయించగలిగావనే అదృష్టాన్ని కలిగి వెళ్ళు, ఆ భావనతోటి కలిగి వెళ్ళు అని చెప్పడం అన్నమాట. ఇది భాగవత శేషత్వానికి పరాకాష్ట. ఇంకా ఇంతకు మించి ఏం ఆలోచిస్తామండి? నేను అనేవాణ్ణే లేము, నేను నీకు దాసుణ్ణి మాత్రమే. దానికి పట్టం కడుతున్నారు ఈ 10లో అన్నమాట. తమరుగల్ కూట్టవల్ వినయ్యై నా సెంసెయ్యం సెదుమూర్తి అమరుగల్ ஆடி செங்கு வாழ்வெள் தண்டு ஆதி பல்படையன் குமரன் போல అంగణై ఇంగణై వేళ్తాతై. చాలా మంచి పదం. ఆ పదాన్ని గుర్తు పెట్టుకోండి. ఎవరి తండ్రి ఆయన?
అందగాడైనటువంటి ఆ మన్మధుడికి తండ్రి. ఐంగణై పంచాయుధిని తాతగారు అని అర్థం ఆ పదానికి. చాలా చక్కటి పద ప్రయోగం. ஐங்கணை வேள்காதை போதில்லடியார்த்தம் கமர்கள் கமர்கள் கமர்களாம் சிதிரே வாயக்க தமியற்கே. పదోపాసరం. వాయక్కతమియేర్కు ఊజితోరూజి ఊజిమాగాయాం பூக்கொள்மேனி நான்கு தோள் பொன்வாழி கையன்னம்மான் நீக்கமில்லா அடியார்தம் அடியார் 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 எம் கோக்கள் அவர்க்கே குடிகளாய் செல்லும் నల్ల కోట్పాడే. చాలా అందమైనటువంటి 10వ పాసురాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే బాగా ఈ భాగవతానుభవం నాకు నా వాళ్ళకి కూడా ఎప్పుడూ ఫలించాలి. తరతరాలుగా మా వంశం ఈ భాగవత భృత్య భావాన్ని కలిగి ఉండాలి. నాతోటి ఆగిపోకూడదు. నాకు, మా పిల్లలకి, మనవలకి, మునిమనవలకి తరతరాల వరకు ఈ దాస్యభావం, ఈ వినయ భావం రావాలి అని చెప్తున్నారు ఇక్కడ. మా కాయాంబుకొల్ అంటే అందమైన కాయాంబు అంటే అండి రెల్లు పుష్పం. లైట్ వైట్ తో లైట్ బ్లూ కలిసిన కాంబినేషన్ ఎలా ఉంటుంది? నీలమేఘ శ్యామత్వం అన్నమాట. అంత అందమైన రెల్లు పువ్వు లాంటి వర్ణం కలగల మేను ఆయన శరీరం రంగు అలా ఉంటుంది. 4 తోళ్ 4 భుజాలు, పొన్న ఆళి బంగారంలా మెరిసిపోయే అందమైన చక్రతాళ్వాన్ కై ఎన్నమ్మాన్ చేతిలో పట్టుకున్నటువంటి నా స్వామిని నీక్కమిల్లాడియార్ క్షణం కూడా దూరం కాని భక్తులు. ఇప్పుడు పెరుమాళ్ళ యొక్క ధ్యానము చింత. అడియార్ తమ్ అడియార్ అడియార్ ఇక్కడ చెప్పారు. దాసులకి 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 ఎం కోక్కల్ అందరికీ దాసులు గాని వారు మనకి స్వాములు. అంటే వారి పాదాలను మనం ఆశ్రయించాలి. అవర్కే కుడిగళాయ్ వారికే మేము దాసులమై సెల్లం నల్ల కోట్పాడు మంచి పురుషార్థం. ఇదే నేను కోరే పురుషార్థం. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య ఇది మా స్మర. అదే నేను కోరేటువంటి పురుషార్థము. తమియేర్కు ఆ విషయంలో నేను అద్వితీయుణ్ణి. అంటే నాలాంటి వాడు దాసుడు ఇంకొకడు లేడు. పూజితో రూజి ప్రతి కల్పంలో ఊజివా యొక్క ఎప్పుడూ కలగాలి. చరమావధి దాసత్వం సర్వకాల సర్వావస్థల్లో కలగాలి. అయ్యేదో కాసేపు అలా దండం పెట్టుకుని వచ్చేయడం కాదండి. ఎప్పుడూ ఆ భృత్యభావం మనస్సులో నాకు ఉండాలి. వాయక్క తమ ఏర్కు ఊజితో రోజి ఒంటరి వాడినైనా నాకు కలగాలి అన్నాడు. ఎలాగో చూద్దాం చూడండి వ్యాఖ్యానం. பத்தாம் பாட்டு. இப்பிராபியம் எனக்கும் என் పరిగ్రహத்துக்கும் ఎన్నం వాయక్క వేండిరా. ఈ మాట చాలా నిజంగా ఈ మొట్టమొదటి వాక్యం ఎంత సారభూతంగా ఉంటుందో ప్రతిపాసురంలో చెప్తున్నా. ఈ ప్రాప్యం, ఈ లాభం ఎనక్కు నాకు కలగాలి. ఎన్ పరిగ్రహత్తుకుం నా సంబంధీకులకి కూడా కలగాలి. నాతో ఆగిపోకూడదు. ఈ దాస్యభావం నా తరతరాలుగా మా వాళ్ళందరికీ కూడా లభించాలి అని అంటున్నారు. வாயுக்க தமிழேற்கு புருஷார்த்தத்தில் எல்லையிலே அவகாகிக்கையாலே ఉపమానరహితనాన எனக்கு పీరే వాయక్క వేణం. పురుషార్థంలో సాటిలేని పురుషార్థము భాగవత దాస్యము.
ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. పురుషార్థాలలో గొప్ప పురుషార్థం ఏది? భాగవత దాస్యము. మామూలుగా మనం ధర్మార్థ కామ మోక్షాలని చెప్తాం, కాదండి. భాగవత దాస్యం గొప్ప పురుషార్థము. ഊജിതോരൂജി കാലതത്വം ഉള്ളതനയും ഇടൈ വിടാതെ యావదాత్మ భావియాగ ఇదివే పురుషార్థం ఎంగయే. అంటే కాలతత్వం ఉన్నంత వరకు ఏ మాత్రం విచ్ఛేదము లేకుండా ఈ ఆత్మతత్వము ఉన్నంత వరకు ఇదే నాకు పురుషార్థము, ఇదే నాకు పురుషార్థము. భాగవత శేషత్వమే పట్టం కట్టేశారండి భాగవత శేషత్వానికి ఈ వ్యాఖ్యానంలో. ఇంకా దీన్ని మించిన వాక్యాలు లేవు. దానికే పట్టాభిషేకం. ఏంటి? చరమావధి. భాగవతుల పాదాలకి 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 నేను దాసుడినై ఉండాలి. మాకాయాంబూవి ఇత్యాది. అవిసె పువ్వు అండి, గొప్ప మాకాయం అంటే అవిసె. మా అంటే గొప్పదైనటువంటి కాయం. శరీరం ఎలా ఉంటుంది? రెల్లు పుష్పములా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఎక్కడైనా లోకంలో దర్శించగలుగుతామా? ఎక్కడా కనపడదు. నలుపువాడు కాదండి, నల్లనయ్యాని ముద్దుగా పిలుచుకుంటాం కానీ నలుపు కాదు, రెల్లు పుష్పం లాంటి. అది ఇలా ముట్టుకుంటే వాడిపోతుంది అనేంత సుకుమారంగా ఉంటుంది రెల్లు పువ్వు. ఆ రంగే రంగు. అలాగా అழகிய కాయాంబూం పోలే, అవిసె పువ్వులాగా ఇరుక్కర తిరుమేనేయం, అలాంటి దేహము. కల్పక తరుపణైతా పోలే ఇరుకర తిరుతోళ్ కళయ్యం. ఇంకా భుజాలు ఎలా ఉన్నాయి? ఒక కల్ప వృక్షం శాఖలు వేసిందా అన్నట్లుగా అన్ని వైపుల 4 కదండి, 4 వైపులాగా చక్కగా వ్యాపించి ఉన్నాయి. కల్పకం పూతా పోలే ఇరుక్కర తిరువాలయం కాటి. కల్పకం పూస్తే ఎలా ఉంటుందో అలాగా చక్రం పువ్వులాగా చక్కగా అందంగా తిరుగుతూ ఉంది. ఎన్నయనది హాక్కినాక్కినవన్. అలాంటి నన్ను తనవానిగా చేసుకున్న స్వామి నెక్కమిల్లా వడియార్ பெரிய நீக்கை நினைக்கல் குருஷ்வமாம் என்னும் வேண்டும்படி விశ్లేషిக்க மாட்டாதவர்களில் சரமாவதியானவர்கள் என் சுவாமிகள் தமர்களாம் என்று முடித்த ఎల్లయ్యై మొదలాగా తొడంగుగిరారు. ఎంత బాగుందో. ఇదేంటంటే అలాంటి నన్ను అనన్యాసం చేసుకున్న స్వామి ఎడబాటు లేని నీకమిల్లా అడిగారు. పెరుమాళ్ళ నుంచి దూరం కాని భక్తులు. మనందరం పెరుమాళ్ళను సేవిస్తాం. 24 గంటల్లో కొన్ని నిమిషాలు, ఇంకా మాట్లాడితే కొన్ని సెకన్లు మాలాంటి వాళ్ళు అయితే. ఏదో నీ దగ్గర ఉన్నాం టపటపా పూజ చేసేయడం అయిపోవడం. అలా కాదండి. ఏం చేస్తున్నా విష్ణు చిత్తులుగానే ఉంటారండి వాళ్ళు. లోకంలో స్వామి నిండి ఉంటారట. అలాంటి అడియారు తమ అడియారుకొక్కళ్ళు. దాసులకి అలాంటి వాళ్ళని స్వాములుగా నేను భావిస్తాం. స్వామిని వదిలి ఉండలేని వాళ్ళు. ఈ వదిలి ఉండలేని వాళ్ళకి ఎప్పుడు మనకి లక్ష్మణుణ్ణి రామాయణంలో టక్కుమని తీసుకొస్తూ ఉంటాం కదండి. ఎలాగా? తమరుగళ్ సేమే ఎడమైతలేనిన్నారాగిర్ శ్రీ భరతాళ్వానం పోల్వార్. ఇక్కడ చక్కటి వ్యాఖ్యానము రాముడి యొక్క సోదరులతో ఒక 3 పోల్చారండి. రాముడు మెయిన్, మిగిలిన 3 కూడా రామచంద్రుడు అడవికి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు? నిన్ను వదిలితే నేను నీళ్ల బయట పడేసిన చేపలా అయిపోతా, కాబట్టి కురుష్వమాం అనుచరం, నన్ను నీతో తీసుకుని వెళ్ళు. అది అంటే కూడా ఉండాలి, క్షణం కూడా దూరంగా ఉండము అని చెప్పడం అన్నమాట. ఎన్ను వేండుంబడి విశ్లేషిక్క మాట్లాడవరగలే. ఆయన ఇంకా అలాగా అడగాల్సి వచ్చింది లక్ష్మణుడు. ఇక్కడ దాసులు అలా అడగాల్సిన పని లేదు. దూరం పెట్టారు అంటే ఇంకా ఉండరు వాళ్ళు.
ఒక మాట కూడా మాట్లాడేంత ప్రాణం ఉండదన్నమాట. అంత భక్తి. చరమావధియానవరగళయన్ స్వామిகள் అలాంటి వాళ్ళు నాకు స్వాములు. పెరుమాళ్ళని క్షణం కూడా విశ్లేషించి ఉండలేని వారు నా స్వామి. தமர்கள் என்னும் முடித்த ఎల్లయ్యై మొదలాగా తొడంగుగిరారు. ఆ దాస పరంపరలో చివరి వారు దాసులు దాసులు దాసుల దాసులు. ఇంక ఎంత చెప్పినా అలా చెప్పుకుంటూ వెళ్ళడమే. సేమేయడమైతలే నిన్నారాగిరారు అంటే స్వయం ప్రయోజనంగా. ఎలాగా? శ్రీ భరతాజ్వాన్ పోల్వార్, భరతుడు మొదలైనటువంటి వారు ఎలాగా ఆ పాద పద్మాలని నా తల మీద పెట్టవలసినది అని కోరిన భరతుని లాంటి వారు వీళ్ళు. కోదిలడియారాగిరారు శ్రీ శత్రుఘ్నాజ్వాన్ పోల్వారు. మరి ఇంకో రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళండి వాళ్ళు శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. ఎలాగా? ఇగో నీకు నేను పాదుకలు ఇచ్చాను, తీసుకెళ్ళి నన్ను రక్షిస్తాయి. రాముడి కంటే ఎక్కువగా పాదుకలను భావించాడు శత్రుఘ్నుడు. అంత భృత్య భావం. చాలు, వాటికే పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. ఆ తీవ్రత చూడండి, చొచ్చుకొని పోయేటువంటి తీవ్రతను చూడండి. నీక్కమిల్లాడియారు విశ్లేషణ లేనటువంటి భక్తులు. అది అవర్కే కుడిగళాయి చెల్లు నల్ల కోట్పాడే అన్నారు. నిక్కమిల్లావడియారారగిల్ విడదీయలాని ఎడబాటు లేని ఇళయ పెరుమాళ్ పోల్వారు. అవర్కే కుడిగళాయి ఇరుగరయ్యి ఎర ఇరాదే నచేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరి కామవస్తాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశాః ఎన్నిరిక్కుమా పోలే. ఇది భగవద్ రామానుజులను ప్రార్థిస్తూ ఒక మహాకవి ఎవరో చెప్పినటువంటిది. ఏమిటి నాయన, రామానుజ అనే 4 అక్షరాలే లేకపోతే మా గతి ఏమైపోయేదో. జంతవో పశుతుల్యంగా ఉన్నాం కదా మేము, మా బతుకులు ఏమైపోయేవో అంటే కానుమడు 10 అవర్కే ఇచ్చాది అవర్గళుకే సపరికరమాగా. నేనొక్కడిని కాదు, నా వాళ్ళందరితో కలిసి అనన్యార్హరాయ్ ఇతరులకి ఏమాత్రం చెందకుండా చెల్லும் నల్ల కట్టళే వాయక్కతమి ఏర్కు కోట్పాడు కోలుపాడు ఏర్పాటు అన్నమాట. అంటే భగవద్భక్తుని ఆశ్రయణమే ఉత్తారకము అనేటువంటి భావన. వాళ్ళకి దాసున్నవుతాను అనడంలో తృప్తి లేదు. వారి దాసులకి 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 దాసున్నవుతాను అక్కడ దాకా అంటే గాని నమ్మాళ్ళ వాళ్ళకి తృప్తి కలగడం లేదు అంటున్నారు. అంటే చరమావధి అంటారండి దీన్ని. దాస 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 దాసత్వం. దానిని ఇక్కడ చాలా వైభవంగా చెప్తున్నారు 10వ పాసురంలో. వాయక్క తమియర్కు ఊరితోరూరి ఊరి మాగాయం பூக்கொள்மேனி 4 தோள் பொன்னாழிகை என்னம்மா நெக்கமில்லாடியார் பொங்கடியார் அடியார் அடியார் எம் கோக்கள் பார்க்கே கூடிகளாய் சொல்லும் நல்ல கோட்பாடு. 11 நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்னினுள்ளல் தான் நிறைந்த அல்லிக்கமலக்கண்ணனை தன் குருபூர் சிடகோபன் சொல்லப்பட்டாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் కొండ పెండీర్ మక్కళే. దీన్ని ఈ 10ని ఇలా గనక మనం చదువుకుంటేటండి భాగవత శేషత్వమే మన్ని ఆశ్రయిస్తుందిటండి, ఆ బుద్ధిని కలగచేస్తుందిటండి. అంటే ఎంత అహంకారులకైనా చదువుకోగా చదువుకోగా ఈ చరమ భావం కలుగుతుంది. ఎలా వస్తుందండి? చదువుకుంటే వచ్చేస్తుంది. అది దానికి అంత పవర్ ఉందని చెప్పడం అన్నమాట. నల్ల కోట్పాడు మంచి వ్యవస్థ కలిగిన ఉలగంగళ్ మూడు లోకాలు మూడింటిలో తాను నిరైంద తాను వ్యాపించి ఉండి అల్లి కమలం కన్ననై చక్కగా వికసించిన అందమైన పువ్వు లాంటి కళ్ళు కలిగిన. కొంతమంది కళ్ళు చూస్తే
నవ్వుతున్నట్లుగా అప్పుడే వికసించినటువంటి పువ్వుల్లా ఎలా ఉంటాయో అలాంటి పువ్వులు కలిగిన నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణుడి విషయమై తన్ కురుగూరు సటగోపన్ అందమైన చల్లనైన కురుగూరులకి స్వామి అయిన నమ్మాళ్వార్లు సొల్లపట్టాయిరత్తులు చెప్పిన ఈ 1000 పాసురాలలో ఎక్కడికక్కడికి ఆ పాసురాలకి ప్రతి ఫలశ్రుతిని మనకి అందిస్తూనే ఉన్నారు. ఇవయం 10 వల్లారుగడ్ ఏమండి 1000 చదవలేమండి, మాకు టైం ఉండదండి. పోనీ ఈ 10 చదువుకోండి చాలు. ఎంత కన్సెషన్ ఇచ్చారో చూడండి. కొండ పెండీర్ మక్కల్ చదువుకుంటే ఏమవుతుందండి? మీకు ఉన్న భార్య పుత్రులతో కూడా కొండ మీరు స్వీకరించిన పెన్నీరు మక్కళ్ళు భార్య పుత్రులు నల్ల పదత్తాలు ఎంత మంచి పొజిషన్ లో ఉంటారో తెలుసా? భాగవత శేషత్వం అనే పొజిషన్ లో ఉంటారు. అది పొజిషన్ అంటే ఇక్కడ ఏదో పెద్ద ఆఫీసర్ అయ్యాడండి, దేశానికి మంత్రి అయ్యాడండి అని కాదు. భాగవత శేషత్వానికి పట్టం కడతారు అన్నమాట. మన వారు గృహస్థాశ్రమంలోనే ఉండి సుఖంగా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు, ఆహా వాళ్ళకి భార్య సంబంధం ఇల్లు బాధ్యతలు ఏవి కాదు. ఇందులో ఉంటూనే అలా ఉండడం ఇంకా గొప్పటండి. ఈ విషయం చాలా గొప్ప విషయం. ఏమిటి? సంసారంలో ఉంటూనే తామరాకు తన మీద నీటి బొట్టు ఉన్నా దానితో సంగము లేకుండా ఎలా ఉంటుందో ఆ మధ్యలో ఒక పొర ఉంటుంటండి. ఆ పొర ఏం చేస్తుందంటే తడిని తగలనివ్వదు తామరాకుకి. అలాగ మనం సంసారంలో ఉంటూనే ఈ బాధలో సుఖాలో పడుతూనే వీటి అనుభవం మనస్సుకి తగలకుండా భగవంతుడి వైపు మనస్సు మళ్ళాలి. ఎలా సాధ్యమవుతుందండి? అక్కడ తామరాకు మీద ఆ జల బిందువుకి ఆ ఆకుకి తగలకుండా ఉండే శక్తి రావాలంటే ఒక పొర ఉంది కదా మధ్యలో. అలాగా ఆ సంగము అనే పొరని ఏర్పాటు చేసుకో. చాలా మంచి విషయం. ఆ సంగము లేకపోవుట ఒక అర్థం అండి. ఆ అంటే ఐతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. ఆ అంటే విష్ణుమూర్తి, అకారార్థో విష్ణు, జగదుదయ రక్షా ప్రళయ కృత్. జగదుదయ రక్షల్ని కల్పించేటువంటి తండ్రి ఆ అనే అక్షరం చే చెప్పబడతాడు. అందుకే అక్షరాణం అకారోస్మి. అన్ని అక్షరాలలో ఆ అనే అక్షరం చాలా గొప్పది. ఆ సంఘం కలిగి ఉండు, ఆ విష్ణువుతో సంఘం కలిగి ఉండు, మనస్సు చేర్చి ఉండు. అసంగ శస్త్రేణ అన్న చోట కూడా భగవద్గీతలో ఇదే అందమైనటువంటి అర్థాన్ని చెప్తారు అన్నమాట. అలాగా ఈ 10 పాసురాలు గనక మనం నేర్చుకుంటే ఆయనకి శేషభూతులమై ఉంటాము అనేటువంటి దాన్ని ఈయన చెప్పినటువంటిది. ఇంకా వ్యాఖ్యానం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెమే ఉంది, చెప్పేసుకున్నాము. 11వ పాసురం రేపు చెప్పుకుందామండి. నల్ల 10వ పాసురము. வாயக்க தமையேற்கு ஒழிதோரு ஊயமாகாயாம் பூக்கள் மேல் 4 தோள் பொன்னாழி கையன் நம்மான் நெக்கமில்லா அடியார்த்தம் அடியார் 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 எம் கோட்பாட் அவர்க்கே கூடியகளாய் செல்லும் நல்ல கோட்பாடு. நல்ல கோட்பாட்டுலகங்கள் முன்னினுள்ளம் தான் நிறையும் அல்லிக்க மலக்கண்ணனை எம் தன் குருகூர் செடகோபன் சொல்லப்பட்டாயிரத்தொழிவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் கொண்ட பெண்டேர் మక్కళే నమ్మాళ్వార్ దివ్య తిరువట్టలే శరణం. అమ్మా శోభ గారు తర్వాత ఒక్కసారి ఫోన్ చేయరా? శోభ గారు చదువమ్మా. దేవేశం కోలనాదం నటహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి పట్టారకౌ చ గోవిందం గూఢనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతేంద్రం మాలాదృజ్యాం మునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్
திருவருண்மால் சேனை முதலில் செடகோபன் பார் நாதமுனி சீர்வுயக் கொண்டார் மனக்கால் நம்பி தென்றாமால் அவந்தார் குருமாலாதரர் குறுகை பிடார் கண்பார் ஏதிதாசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இருட்கண்டற் கண்புடைய நம்பிள்ளை இவடிடலித்த கேயந்த மாதவர் பற்பனாபரிவருளாளர் திருவடியூன்றிய தேவப் பெருமாளி கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்வென்னும் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே श्रीशैले सदया पात्रं दीपक्यादिगुणार्णं यतीन्द्र प्रवणं वन्दे रंजजा मातरं मुनिं वादितिर्वाय முஜுப்பிள்ளை மாதகவான் வாழும் மனவாள மாமுனிவன் வாஜியவன் மாறன் திருவாய் மொழிப்பொருளை மாடியத்தோல் சேரும்படி குறைக்கும் சீர் श्रीरंग सिंहगिरिदेशिकपाद सेवा प्राप्ताखिलद्रविडवेदनहस्तजातं श्री गौतमान्वयमाश्रित बालदेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य सच्शिष्यं गुरेवन्नुमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्शिष्य सेवदिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये धीविरिक्तये। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण दासोह।